మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎగువన వర్షాలతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఛత్తీస్గఢ్ లో వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో భద్రాద్రి వద్ద గోదావరిలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే నీటి మట్టం 50 అడుగులు దాటేసింది. గడిచిన 14 గంటల్లో 7 అడుగుల మేర గోదావరిలో వరద పెరిగిపోయింది. ఈ రోజు ఉదయం 7 గంటలకి అధికారులు 50 అడుగుల 60 పాయింట్లు ఉన్నట్లు గుర్తించారు. అరగంట క్రితం 20 పాయింట్లు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 53 పాయింట్లు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో 15 లక్షల క్యూసెక్లు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గోదావరి పరిసర గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ముంపు వాసులు భయాందోళన చెందుతున్నారు. గంట వ్యవధిలో వరద పెరుగుతుంటే ఇరిగేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరిలో ఉధృతి పెరుగుతున్నప్పుడు సిబ్బంది చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులకు స్నానాలకు అనుమతి ఇవ్వకూడదు. కానీ భద్రాచలం గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలకు అనుమతి ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఏ క్షణమైనా గోదావరి ముంపు గ్రామాలను ముంచేసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో అధికారులు అలర్ట్ గా ఉండాల్సింది పోయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రసన్న గోదావరి మాత్రం నిన్నటి నుంచి కూడా ఉధృతి పెరుగుతున్న నేపథ్యం ఉంది. నిన్న 40 అడుగుల వద్ద ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా అధికారులు 48 అడుగుల వద్ద మరో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నిన్న సాయంత్రం. అయితే నేడు మళ్ళీ 3వ ప్రమాద హెచ్చరిక చేరువుగా గోదావరి వరద ఉధృతుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుని మాత్రం ఒకవైపున ఎగువ రాష్ట్రాల్లో ఒకవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కురుస్తున్న అకాల వర్షాల వల్ల తాలిపేరుకు వరద పోటు ఎత్తింది. ఫలితంగా చూసుకుంటే మొత్తం దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరికి వరద పోటు ఒక్కసారిగా ఉధృతి పెరుగుతా ఉన్నది. మొత్తానికైతే మాత్రం ఒకవైపు శబరి నది కూడా ఒకవైపున ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. శబరి నది ప్రవహించడం వలన కూడా ఒకసారి గోదావరికి ఎదురుపోటు రావడంతో అంటే దిగువ భాగంలో ఉన్న శబరికి ఎగువ భాగంలో ఉన్న గోదావరి అడ్డుపడటంతో మొత్తానికైతే మాత్రం శబరి ఎఫెక్ట్ వల్ల గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది భద్రాచలం వద్ద. ఫలితంగా చూసుకుంటే పరిసర ప్రాంతాల్లో కావచ్చు, గోదావరి నది పరివాహక ప్రాంతాలను ముంపు గ్రామాలన్నింటినీ అలర్ట్ చేసేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అలర్ట్ చేశారు అధికారులు. కానీ ఇంతవరకు ఇది బాగానే ఉన్నారు సార్. కనీసం కరకట్ట దగ్గరకు రామాలయంకి వచ్చే భక్తుల విషయంలో మాత్రం చాలా వరకు కూడా భక్తులు ఆ గోదావరి దగ్గరకు వస్తున్నా కానీ అక్కడ పోలీసులు కూడా కనీసం ఎవరు లేకపోవడంతో అక్కడ గోదావరి నదిలో దిగి పుణ్యస్థానాలు ఆశ్రయిస్తున్న నేపథ్యం ఉంది. నష్టం జరిగితే మాత్రం ప్రాబ్లం దీనికి ఎవరు బాధ్యత వహించాల్సి వచ్చిందని దానిపై కూడా సర్వత్ర విమర్శ ఎదురవుతున్న నేపథ్యం అయితే ఉంది. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే గోదావరి మాత్రం వరద ఉధృతి మాత్రం క్షణక్షణం పెరుగుతుంది. కాస్త ఒక 40 నిమిషాలు, ఒక 20 మినిట్స్ క్రితం అయితే మాత్రం ఒక 3 పాయింట్లు తగ్గినట్టుగా అక్కడ నుంచి అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం ఉంది. ప్రసన్న, భాస్కర్, అలాగే చూసుకుంటే గంట గంటకు నీటి ప్రవాహం అనేది పెరుగుతూనే ఉంది. గోదావరి ముంపు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అధికారులు ఏ విధమైన అలర్ట్ జారీ చేశారు భాస్కర్? వాస్తవానికైతే మాత్రం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉన్న వాళ్ళకి సపరేట్ గా ఒక అనౌన్స్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. పాడి పశువులకు సంబంధించిన కావచ్చు ఏదన్నా సరే అవన్నిటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పొలాలకు వదలొద్దని చెప్పడం కూడా జరిగింది. మరోవైపున మాత్రం ఆడ ముంపు ఏరియాలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా మొన్న నైట్ నుంచి కూడా అంత అలర్ట్ చేసేసి గోదావరి ఫ్లడ్ ఎక్కువ వస్తుంది. ఒకవైపు తాలిపేరు గేట్లు 28 గేట్ల పైగా ఓపెన్ చేశారు. 9 లక్షల క్యూసెక్ల నీరు పైగా దిగువ బాగా వదులుతున్నారు కనుక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా ఒక్కసారిగా గోదావరికి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా వీరందరూ కూడా వేకట్ చేయాల్సిందిగా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అంతవరకు అయితే మాత్రం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలు కావచ్చు, కరకట్టకు ఇరువైపులో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కావచ్చు, సంతోష్ నగర్, అయ్యప్ప నగర్ కాలనీ, సుభాష్ నగర్ ఇవన్నీ ప్రాంత ప్రజలు కూడా మొత్తానికైతే మాత్రం సురక్షిత ప్రాంతాలకు ఉండే విధంగా తరలించారు. మరోవైపు మాత్రం లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న కొంత లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న కూడా కొత్తూరు సైడ్ ఉన్న ప్రజలు, లక్ష్మీపల్లికి ఉన్న ప్రజలను మొత్తాన్ని కూడా అలర్ట్ చేసిన బాధ్యత ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ భాస్కర్.